దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మరి ఈ దినమున లోబడు వారికి వాగ్దానములు అనేటువంటి అంశం మీద మనము వింటూ ఉన్నాం, లేదా ఆరోగ్యము రోగము అనే అంశం మీద మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమున ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం చూడాలి. చదవగలిగిన వారు చదవండి. యెహోవా మీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తిలోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపుచును అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. చదవబడిన లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి, మా హృదయాల భద్రపరిచి స్థిరపరచండి. ఆరోగ్యము రోగము అనే అంశం మీద మేము ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మీ దీవెన మాకు అనుగ్రహించి దర్శించుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనము పైన ఎపిసోడ్లో మనం విన్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. అందులో ఐగుప్తీయులకు కలిగిన రోగాల గురించి మనము ఆలోచన చేసినాం. ఈ దినం కూడా వాక్యం చెప్తున్న మాట మనం ఎరుగుదాము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి అన్న మాట ఉంది. సర్వ రోగాలు అన్న మాట బైబిల్ చెబుతుంది. సర్వ రోగాలు అంటే ఎన్ని రోగాలు అంగా అరికాలు మొదలుకొని తల వరకు ఎన్ని రోగాలు అంటే అన్ని రోగాలు ఉన్నాయి. ఏ జంతువుకు లేని రోగాలు, ఏ కుక్కకు లేని రోగాలు, ఏ పక్షికి లేని రోగాలు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయంటే మానవునికే ఉన్నాయి అన్నది మనం గుర్తించాల. పాసిపోయిన అన్నం తిని కుక్క ఆరోగ్యంగా ఉంది. ప్రతి పూట ఉడుకుడు కన్నం చేసుకొని తింటున్న మానవునికి రోగాలు ఎక్కువ ఉన్నాయి. అవునా కాదా? ఎంత మంచి ఫుడ్ తీసుకున్న రోగమే. సర్వరోగం అని మనకు కనిపిస్తూ ఉంది. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, ఎప్పుడు తొలగిస్తాడు సర్వరోగాలను? లోబడినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు సర్వరోగములను తొలగిస్తాడంట. తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులు, ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులు అంట. అవి క్షయవ్యాధి, అవి కఠినమైనవి అనే మాట ఉంది. మండివి, ఏమైనా కొన్ని రోగాలు ఉంటాయి, మండి రోగాలు. ఈ షుగర్, బీపీ కానీ కదా, మరి ఎయిడ్స్ వ్యాధి, ఆ తదుపరి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చి క్యాన్సర్లేంగా అంటే క్యాన్సర్ వచ్చినోడంగా బతకడం అర్థం. తర్వాత టీవీ, కొన్ని రోగాలు ఉన్నాయి. అవి భయంకరమైన రోగాలు, అవి కఠినమైన రోగాలు అని రాయబడింది. తలనొచ్చిన ఏదో మాత్ర వేసుకుంటే పోతుంది కదా. కిడ్నీల నొప్పులు ఉన్నాయి, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మళ్ళీ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. గుండె జబ్బులు, ఇట్లా రోగాలు చాలా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులంటిని నీకు దూరం చేస్తాడంట దేవుడు. నీకు దూరం చేస్తాడు. ఎప్పుడు దూరం చేస్తాడు అంటే దేవుని మాట విన్నప్పుడు మాత్రమే ఆయన దూరపరుస్తాడు. నిన్ను ద్వేషించు వారి మీదికి, వారందరి మీదికి వాటిని పంపిస్తాడు. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నీ మీద కక్ష ఉన్న వాళ్ళ మీదకి, నీ మీద ద్వేషం ఉన్న వాళ్ళ మీదకి, వారి మీదకి కఠినమైన రోగాలను ఆయన పంపిస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చూద్దాం, చూడండి.
103వ కీర్తన 3వ చరణంలో ఇలా దావీదు ఇలా అన్నాడు చూడండి. 103వ కీర్తన 3వ చరణం కూడా మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆ మాట చూడాలి. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అన్నమాట. ఆయన కుదుర్చువాడు, ఆయన క్షమించువాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన కుదురుస్తాడు. క్షమించేవాడు, క్షమించే గుణం ఆయనకుంది. దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. నీ సంకటం అన్నింటి కూడా అన్నమాట. నేను ఈ రోగంతో ఇబ్బంది పడుతున్నాను కదా, సంకట పడుతున్నాను. దావీదు కూడా ఆ మాట అన్నాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు అన్నాడు. దోషమును క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధుల నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కీటముగా ఉంచుచున్నాడు అన్నమాట ఉంది. సమాధుల నుండి నిన్ను లేవనెత్తువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక 107వ కీర్తన చూద్దాం. 107వ కీర్తన 20వ చరణం. 107, 20, 21 చూడగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించినాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అనే మాట ఉంది. బైబిల్లో దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఎరుగుదాం. కీర్తనకారుడు చెప్పిన మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అన్నమాట ఉంది. ఆయన మాటను పంపి బాగు చేస్తాడు. వెళ్ళు, నీ దాసుడు బాగుపడినాడు పో అన్నాడు అంతే యేసుప్రభు వారు. ఆ గంట, ఆ సమయం తను గుర్తుపెట్టుకున్నాడు. పలానా గంటకు పలానా సమయానికి యేసుప్రభు నుండి ఈ మాట బయలుదేరింది. వెంటనే తన దాసుడు బతికినాడు, తన కుమారుడు బతికినాడు, తన కుమార్తె బతికింది. ఆయన వాక్కు బయలుదేరగా, ఆయన మాట బయలుదేరగా ఆయన మాట కనిపిస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించినాడు. ఆయన బాగు చేసేవాడు, ఆయన విడిపించువాడు. నిన్ను బాగు చేయవాడైన నిన్ను విడిపించువాడు కూడా ఆయనే అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తాం. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వాళ్ళమై ఉండాలా. కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి, స్తుతులు చెల్లించాలా. దేవుడు బాగు చేశాడు, మంచిది. స్వస్థపరిచినాడు, మంచిది కదా. లోబడు వారిని దేవుడు బాగు చేస్తాడన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. కరండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23 చూడగా దేవుని వాక్యం చెప్తున్న మాట. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదువుకుందాం. 18, దుష్టులు మరణము నొందుట వలన నాకేమాత్రమే సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నమాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట చూడండి, దుష్టులు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు అని ఆయన అన్నాడు. ఇక 32వ వచనంలో రాయబడిన మాట, మరణం నొందువాడు మరణము నొందుట వలన బట్టి నేను సంతోషించువాడను కాను అన్నాడు. నీవు మరణిస్తుంటే ఆయన సంతోషించువాడు కాదు, అవునా? దుష్టులు మరణము నొందుట వలన నాకేమాత్రం సంతోషమా? కాదు. నువ్వు దుర్మార్గునివే, నువ్వు దుష్టునివే, మరి నువ్వు చనిపోవడం దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. అందుకే నీ మనసు తిప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందితే చాలు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు సంతోషపడతాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి మీ మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బతుకుతారు. కొన్ని సందర్భాల్లో కదా మనసు తిప్పుకుంటే బతుకుతాం, మనసు తిప్పుకుపోతే కనుక మనం బ్రతకలేము.
మనసు తిప్పుకోవాలి. పాపం మీద ఉన్న మనస్సు కదా, ద్వేషం, కక్షల మీద ఉన్న మనస్సు, దురుద్దేశాలు ఇవన్నీ మనకుంటాయి. మనసు తిప్పుకోండి, ప్రభు యొద్దకు రండి. మనసు మార్చుకొని ప్రభు యొద్దకు రండి. దేవుడు మీకు ఆరోగ్యాలు దయచేస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 33వ అధ్యాయం చూడండి. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట. 33వ అధ్యాయం 11వ వచనం. 33:11లో దేవుని వాక్యం చెప్తున్నమాట. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి. మీరు కదా, మనసు తిప్పుకోండి. మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనసు తిప్పుకోండి, మనసు తిప్పుకోండి, మనసు మార్చుకోండి. మీరెందుకు చచ్చిపోతారు? మీరెందుకు మరణిస్తారు? మనసు తిప్పుకోండి, రండి, నా యొద్దకు రండి ఇశ్రాయేలులారా అన్నాడు. మీరు చచ్చిపోతే నాకు సంతోషమా? ఆయనకి ఏమాత్రం సంతోషం లేదు. మనము రోగంతో బతకడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసం మనసు తిప్పుకోండి, నా యొద్దకు రండి, మీరు బతకండి. ఎందుకు చచ్చిపోతారు నిష్కారణంగా కదా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుకోసమే జాగ్రత్తగా మన జీవితాలను మనం కాపాడుకోవాలా, ప్రభు వైపు తిరగాల. ఆయనే మనకు దేవుడు. నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యమును గురించి వాడు దేవుడైన సంగతి లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక చూద్దాం, చూడండి బైబిల్లో సామెతల గ్రంథం 4:22లో రాయబడిన మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనము మనము చూడాలి. 4:22లో దొరికిన వానికి జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యము ఇచ్చును అని దేవుని వాక్యం చెబుతుంది. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఆరోగ్యము, ఏం ఆరోగ్యం ఇచ్చిందట? జ్ఞానము సంపాదించమని దేవుని వాక్యం చెబుతుంది. జ్ఞానం సంపాదించండి, జ్ఞానమును విడవక ప్రేమించండి కదా. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నీ నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకుమని మనకు 4వ అధ్యాయము 5వ వచనము తెలియజేస్తూ ఉంది. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశమని 7వ వచనం చెబుతుంది. జ్ఞానమును విడవకుమని 6వ వచనం చెబుతూ ఉంది. అవునా? 11వ వచనంలో జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను అని చెప్తుంది వాక్యం. ఇట్లా జ్ఞానము సంపాదించుకోండి, జ్ఞానము సంపాదించుకోండి. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఆరోగ్యం అరికాలము తల వరకు ఆరోగ్యము కావాలంటే జ్ఞానముతో బతుకు, తెలివితేటలతో బతుకు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకోసమే జాగ్రత్త, జ్ఞానం సంపాదించుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో కదా. చాలా మంది చెప్పేదే కదా, ఆరోగ్యం కాపాడుకో, ఏవి తినాలనో ఏవి తినకూడదో జాగ్రత్తగా పరిశీలించు అని చెప్పేది అదే. తినకూడని తింటే కనుక అనారోగ్య పాలవుతాం. ఏవి తినమన్నాడో డాక్టర్ కదా, డాక్టర్ ఏది తినమన్నాడో అది తింటే పర్వాలే, వాళ్ళకేం మచ్చ చెప్తారు అని నోటి రుచి కోసమై అన్ని తిన్నామనుకో, 10 రోజులు బతకాల్సిన వాడు 2 రోజులకే పోతాం. చాలామంది చెప్పేమంటే ఎప్పుడైనా చచ్చేది కదా, ఇది సులువైపోయింది బాగా మనసులకు. ఎప్పుడైనా చచ్చేదే కదా, తిందాం, త్రాగుదాం, చచ్చిపోదాం, ఇది వీళ్ళ ఉద్దేశం. నేను నమ్ముకునే భార్య ఏం కావాలా, నీకు పుట్టిన పిల్లలు ఏం కావాలా, వాళ్ళు నువ్వు తిని చచ్చిపోతావులే, మరి పరిస్థితి ఏమిటి? కొంతైనా ఆలోచన లేకుండా కదా. పథ్యం ఉంటే ఆరోగ్యం, పథ్యం లేకుండా జీవిస్తే కనుక ఆరోగ్యమేలే, చచ్చిపోతాం, అంతేం లేదు. అందుకోసమే ఆరోగ్యం మహాభాగ్యం అనేది దేవుని వాక్యం చెబుతుంది. చివరికి ఒక మాట చూసి మనము ముగించుకుని చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం.
ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం చూడాలి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. 30:17. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు అనే మాట ఉంది. నేను నీకు కదా, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. ఎంత మంచి మాట! దేవుడు నీకు ఆరోగ్యము కలగజేస్తాడు, నీ గాయములను మాన్పుతాడు. అందుకని వాక్యం చెబుతుంది, గాయము చేయువాడు ఆయనే, గాయం మానుపువాడు కూడా ఆయనే. అంతే వాక్యం చెప్తున్నమాట. వారును లక్ష్య పెట్టని సియోననియు అనే మాట ఉంది. ఏదేమైనా కానీ నేను నీకు ఆరోగ్యము కలగజేసేదాను. ఆయన ఆరోగ్యము కలగజేసేవాడు, నీ రోగాన్ని, నీ గాయములను మానిపేవాడు. ఆరోగ్యము అనేది, గాయం మానిపోతే ఆరోగ్యం ఉంటుంది, గాయం మానిపోకపోతే కనుక ఆరోగ్యం ఏడ ఉంటుంది? హాస్పిటల్లో మనం చూస్తే కనుక చూడలేం, ఉండలేం. అసలు అన్నం తినబుద్ధి కాదు హాస్పిటల్లో. షుగర్తో, బీపీలతో ఎంతమంది కాళ్ళు దగ్గొట్టుకొని, ఏళ్ళు పోయి, కండలల్లా చీకిపోయి, ఎముకలు, నరాలు కనిపిస్తూ ఉంటాయి చాలామందికి. అవి చూడగానే ఎంతో బాధ, ఇబ్బంది, కష్టం. దేవా, ఇటువంటి రోగం నాకు వద్దునైనా అంటాం మనమైతే కనుక. ఎంతమంది అలమటించిపోతున్నారు, ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. రక్తాలు గారుతూ ఉంటాయి, సిమ్ములు గారుతూ ఉంటాయి, రొసుకలు గారుతూ ఉంటాయి. అయితే దేవుడు నీకు ఆరోగ్యము కలగజేస్తాడంట. నీ గాయమును కడతాడు, మానుపుతాడు ఆయనే. ఎప్పుడు? ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే గనక. ఆయన మాట వినకుండా తాగుతా, తిరుగుతా, తింటా, నీవు నాకు చెప్పిన కంటే కనుక అది నీ ఇష్టం, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఆరోగ్యము దేవుడిస్తాడు. ఒకవేళ ఇప్పుడు లోబడే వారికి అనారోగ్యత లేదా అంటే ఉంది. ఎంతమంది సేవకులు కదా రోగాలతో చనిపోతున్నారు. దేవుడు ఎందుకు బాగు చేయకుండా వలనంటే అది ఆయన ఇష్టం. రోగంతో తీసుకుని పోయేవాడు ఆయనే, ఆరోగ్యంగా తీసుకుపోయేవాడు ఆయనే. కొంతమంది కదా పరిచయం చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాట పాడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఆయన ఇష్టం, అంతే. అది ఆయన ఇష్టం. ఏదేమైనా ఆరోగ్యం దేవుడిచ్చేది అనేది గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు అంటే లోబడితే ఆయన మాట వింటే నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు నెమ్మది దయచేస్తాడు, నేను కాపాడుతాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి స్వస్థపరచువాడు ఆయనే అన్న సంగతి మనము గుర్తుంచుకొని ప్రభునకు విధేయులమై ఉండండి. నేను స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. కాబట్టి నిర్గమకాండం 15:26 చివరిలో రాయబడిన మాట అదే. అందుకోసమే స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. స్వస్థపరచకపోయినా సరే దేవుడు మనల్ని నెమ్మదిగా తన రాజ్యానికి చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నా. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.